హలో అండి అందరికీ. ఈరోజు మా రోహితాక్ష అయితే బర్త్డే. ఫస్ట్ అయితే నేను లేచి వాడిని రెడీ చేసిన తర్వాత మా ఆయన అయితే ఫుడ్ అయితే కూడా తినిపించాడు. నేనైతే స్నానం చేసిన తర్వాత ఇప్పుడైతే మేము కూడా రెడీ అయ్యి టెంపుల్కి అయితే వచ్చేసాము. అర్చన అయితే చేపించాము రోహితాక్ష పేరు మీద. ఇక్కడైతే శివయ్య టెంపుల్ అండ్ తర్వాత వెంకటేశ్వర్ల స్వామి పక్కనే అన్నమాట. ఫేమస్ గుడి అన్నమాట. మా ఇంటి దగ్గర ఇది కొండపైన ఉంటుంది ఈ టెంపుల్ అయితే. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చేసాము. మా ఆయన అయితే కొబ్బరికాయ కొడుతున్నాడు, మా రోహితాక్ష అయితే చూస్తున్నాడు. ఇక్కడైతే వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో చూసినట్టే అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే ఈవినింగ్ అంటే 3కి అలా అయితే మేము డెకరేషన్ చేసుకున్నాము. మా ఆయన అయితే ఊదుతున్నాడు బెలూన్స్. వద్దు అని అంటే ఊదుతున్నాడు అనమాట. నాకు ఊదడం రాదు, ఇదే మొదటిసారి నేను ట్రై చేశాను, బాగానే వచ్చిందని నెక్స్ట్ నేనే అయితే ఊదేశాను. తర్వాత అన్నయ్య వచ్చి అయితే డెకరేషన్ చేశాడు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. ఇప్పుడైతే డెకరేషన్ చేసి నేను కూడా రెడీ అయిపోయి మా వాడిని కూడా రెడీ చేసిన తర్వాత ఇలా అయితే ఫొటోస్లో అయితే దింపాడు అన్నయ్య అయితే. అన్నయ్య ఫోన్ అయితే ఐఫోన్ క్లియర్గా వస్తుంది, మొత్తం అన్నయ్య ఫోన్లోనే తీసాడన్నమాట. రోహితాక్ష అయితే మంచి కూర్చున్నాడు, భలే అనిపిస్తుంది. ఒక్కొక్కసారి బాగా అల్లరి చేస్తాడనమాట. చైర్లో కూర్చోవడం అంటే ఎంత ఇష్టమో వాడికి. ఇప్పుడైతే నేను మా ఆయన అయితే ఫోటో దిగుదామని ఇప్పుడైతే ఫోజులు అయితే ఇస్తున్నాము అన్నమాట. చాలా వరకు చెప్పాలంటే ఇది ఫస్ట్ బర్త్డే ఎలా అయినా చేయొచ్చు అని అనుకుంటారు, కానీ తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఫస్ట్ బర్త్డే ఎలా చేశారు నాన్న అని మనని తన్నుతారన్నమాట. అందుకే నలుగురికి అంటే చేతులు కడిగిద్దామని మేమైతే ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాము. మరి ఎక్కువగా అంటే హెవీగా ఏం లేదండి. నలుగురికి చేతులు కడిగే విధంగా ఫస్ట్ బర్త్డే అయితే చేయించుకున్నాం అన్నమాట. ఇప్పుడైతే బర్త్డే సాంగ్ అయితే వేస్తున్నాడు మా ఆయన అయితే. అటు అన్నయ్య అయితే వీడియో కూడా తీసేస్తున్నాడు. అస్సలు ఉండట్లేదు మా రోహితాక్ష అయితే. కేక్ని చూస్తున్నాడు, ఫస్ట్ కట్ చేస్తున్నట్టు చూస్తున్నాడు అన్నమాట. వాడికి మేమైతే ఇలా ఇచ్చేసరికి వాడైతే ఇలా చేతులు అస్సలు ఆగట్లేదు అన్నమాట వాడికైతే కేక్ని చూసేసరికి. ఇంకా చెప్పాలంటే ఫస్ట్ బర్త్డే మా అమ్మ నాన్న వాళ్ళు రాలేదు, అదే కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా పనులు ఉంటాయి, రాము అని చెప్పేశారు. నెక్స్ట్ వారం అంటే మంచిగా ఉండేది, ఈ వారమే నాటేస్తున్నామని మా నాన్న అయితే అనేసాడన్నమాట. మా రోహితాక్ష అంటే బర్త్డే అంటే క్యాండిల్ అయితే ఏం వెలిగించలేదు, ఎందుకు చిన్నపిల్లలు కానీ మా ఆయన అయితే వద్దన్నాడు. క్యాప్ అస్సలు ఉంచుకొనియట్లేదు. సరే అని తీసేశారు, ఏడ్చేసాడన్నమాట. సరే అని పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడైతే కేక్ కట్ చేయడానికి మా వాడికి చాక్ అయితే ఇచ్చేసాము. సరే అని వాడు అస్సలు ఉండట్లేదన్నమాట. చేతు చూసారా వాళ్ళు ఎట్ట చేస్తున్నాడో కట్ చేద్దామని. నాకు భలే నవ్వొచ్చింది వాడిని చూసేసరికి. ఫస్ట్ కొద్దిగా కట్ చేసేసాడు వాడైతే. చిన్నపిల్లలు చేసే అసలు చిలిపి చేష్టలు భలే అనిపిస్తాయి. ఒక మదర్గా నాకు తెలుసు ఆ ఫీలింగ్ ఏంటో. మదర్గా అంటే చిన్నప్పుడు ఎలా ఫీల్ అవుతారో మదర్కే తెలుసు అది. ఇప్పుడైతే ఆ రోజే మా రోహితాక్ష అయితే కింద పడ్డాడు, మా ఆయన అయితే పడేశాడు. ముక్కులో నుంచి మూతిలో నుంచి అయితే బ్లడ్ వచ్చేసింది. నేను చాలా ఏడ్చేశాను, మా రోహితాక్ష కూడా ఏడ్చాడు. ఎందుకంటే మా ఆయన కొంచెం గట్టోడే, చిన్నప్పటి నుంచి బాధలు పడడం ఇవి కామన్ అన్నమాట. కష్టం వచ్చినా సుఖం వచ్చినా అస్సలు ఎక్స్ప్రెస్ చేయడన్నమాట. మాకేం అలా లేదు, చిన్నప్పటి నుంచి నేనైతే అలా పెరగలేదన్నమాట. కొద్ది కష్టం వచ్చినా నేను ఏడ్చేస్తాను. అలానే మా రోహితాక్షని బ్లడ్ చూసేసరికి నా కాళ్ళు చేతులు ఆడలేదు. ఆ రోజైతే ఏడ్చేసానన్నమాట. మా ఆయన తిట్టుకుంటూ ఆ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాను. ఏం పర్వాలేదమ్మా బాగానే ఉందని చెప్పారు. అంత భయం వేసిందన్నమాట ఆ బ్లడ్ చూసేసరికి. నాకు మా రోహితాక్షని ఏమైనా అవుతుంది అస్సలు అది తట్టుకోలేనన్నమాట. అలా బ్లడ్ చూసేసరికి ఇంత ఘనం బ్లడ్ ఎప్పుడు రాలేదు. మా ఆయనని పాపం ఆ రోజైతే కోపంలో తిట్టేశాను. నాకు చాలా బాధ అనిపించింది. తర్వాత మా ఆయన ఏం ఫీల్ అవ్వడు. తర్వాత అయితే అన్నయ్య అయితే బ్రాస్లెట్ అయితే తీసుకువచ్చారు, బ్రాస్లెట్ కూడా పెట్టేశారు. మా ఆయన అయితే చాక్లెట్ ఇస్తున్నారు. ఫస్ట్ అయితే కేక్ అయితే ఇచ్చేసాము. మా పైన కింద మేమైతే హౌస్లో ఉంటున్నాం కాబట్టి పెంట్ హౌస్లో మిడిల్లో మేము, కింద ఓనర్ వాళ్ళు అయితే తినరన్నమాట. ఓనర్ ఆంటీ ఒకటే వచ్చింది, పక్క ఆంటీ అయితే వచ్చింది, అక్క అయితే రాలేదు. అన్న అని చెప్తున్నాను కదా. మేమైతే బుట్ట భోజనం అయితే చేసుకున్నాం. బుట్ట భోజనం అయితే వచ్చేసింది. లడ్డూలు, ఇలా స్వీట్లు, కారపూసలు, గోబీ మంచూరియా చాలా అయితే వచ్చేసింది అన్నమాట. ఇన్ని ఐటమ్స్లు పూర్ణ బూరెలు, పులిహోర, బకరా, కొద్దిగా పెరుగు, సాంబారు, రసము చాలా వచ్చాయి అన్నమాట.
ఇప్పుడు అయితే మా అన్న అయితే అందరికీ పెడుతున్నారు. పప్పు, బెండకాయ కర్రీ, వంకాయ కర్రీ చాలా ఉన్నాయి అసలు. నెయ్యి, కందిపొడి, తర్వాత కరివేపాకు పొడి అన్నీ వచ్చాయి. నేనైతే మార్నింగ్ 4కి లేచేసరికి ఇల్లు అయితే ఫస్ట్ క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను నీట్గా అయితే ఊడ్చేసుకుంటున్నాను. ఎంత క్లీన్ చేసుకోవాలో నిజంగా చెప్పాలంటే బర్త్డే అయిన తర్వాత అంట్లు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే నేను అలా సామాన్లో పెట్టుకున్నాను కాబట్టి ఐటమ్స్ అన్నీ చాలా అంటే నాకు దూల తీరిందన్నమాట. బర్త్డే చేసుకోవడం అంటే అంత సింపుల్ ఏం కాదనిపించింది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.